ప్రభుత్వం అనుమతి లేకుండా గవర్నమెంట్ భూమిలో గానీ, ఇదివరకు మీరు ఏదైనా వ్యాపారం నిమిత్తం అక్కడే స్థిరంగా ఉంటున్నారా? అయితే ఇక నుంచి ఆ భూమి అయితే మీకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ 2025 దీనికి సంబంధించి ఒక జీవోనైతే తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 30 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ 2025 దీనికి ఏ విధంగా అప్లై చేయాలి? మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ కావాలి? ప్రాసెస్ ఏంటి? ఇప్పటివరకు ఆన్లైన్ చేస్తారు. సో దీని ప్రకారం మనకు ఎలా ఇస్తారు అనేది భూమి నేనైతే ఈ వీడియోలో మీకు చివరి వరకు చెప్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 దీని ప్రకారం జీవో నెంబర్ 30 ఈ 30 ప్రకారం మనకైతే మన నివాసం ఉంటున్న ఏదైనా ఆక్రమిత భూమి అంటే రోడ్డు సైడ్ కానీ ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో మనమైతే ఆ ప్రభుత్వం అనుమతి లేకుండా మనం ఎక్కడ నివాసం ఉంటుంటే ఇక నుంచి అయితే ఆ భూమి మనదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. దీనికి సంబంధించి మన ఏ విధంగా మన అర్హత ఉంది, మనకి ఏ విధంగా మనకి ఇస్తారో నేను చెప్తున్నా. సో దీనికి ఫస్ట్ అర్హత వచ్చి స్త్రీకైతే ఈ భూమి ఇస్తారు. సో 150 గజాలు మనకైతే ఇస్తారు. సో దీనికి మనకు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రేషన్ కార్డు కూడా ఉండాలి. మీరు ఏదైనా ఒక ప్రదేశంలో కానీ లేదంటే ఒక భూమిలో కానీ 2019 అక్టోబర్ 15 అంతకు ముందు నివసించి ఉండాలి, లేదా అంతకుముందు అక్కడ షాప్ పెట్టుకుని అయితే ఉండాలి. సో ఈ విధంగా ఉన్నవారికి ఆ భూమికి సంబంధించి వారికి హక్కు అనేది కలిగిస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే నివసిస్తారో వారిని అర్హులుగా గుర్తించి వాళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో దీనికి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 అనర్హతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీలో కార్ అనేది ఉండకూడదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. అదేవిధంగా కరెంటు 300 యూనిట్లే మాత్రమే లోపు ఉండాలి. సో మీకు 350, 400 అలాగా యూనిట్ కాలుతూ ఉంటే మీకైతే అనర్హతలు. అదేవిధంగా గ్రామాల్లో మీరు ఏదైనా ఒక గ్రామంలో భూమిలో ఉంటే, సో ఏదైనా స్థలంలో మీరు షాప్ పెట్టుకుంటే మీకు నెలకి 10,000 మించి ఆదాయం ఉండకూడదు. అదే పట్టణాల్లో ఇంకో 15,000 మించి ఆదాయం ఉండకూడదు. సో అదేవిధంగా మాగాని లేదా మెట్ట పొలము 10 ఎకరాలు మించి అయితే మీకు ఉండకూడదు. మీకు ఎక్కువ పొలం ఉన్నా సరే దీనికి అనర్హత కింద గుర్తించడం జరుగుతుంది. సో దీనికి ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించి ఇవి అనర్హతలు. సో అర్హతలు అంటే మనం ఏ డాక్యుమెంట్ కలిగి ఉండాలో, ఈ స్థలాలు మనకి ఇవ్వడానికి మనకి ఏ డాక్యుమెంట్ కలిగి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెంట్ బిల్ అనేది మీ పేరు మీద ఉండాలి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్థలానికి సంబంధించి వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు ఖచ్చితంగా ఉండాలి. మరియు మీరు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పన్ను అంటే షాప్ పన్ను కానీ లేదంటే ఆ స్థలానికి సంబంధించి మీరు ఏదైనా ఒక పన్ను అనేది కడతా ఉంటే ఆ పన్ను అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అదేవిధంగా ఆ స్థలానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంట్ కూడా ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఏదైనా ఒక పంచాయతీకి కానీ లేదంటే ఒక మున్సిపాలిటీకి కానీ మీరు ఏదైనా ఆ షాప్ నిమిత్తం ఏదైనా పన్ను పే చేస్తే ఆ పన్ను కూడా ఖచ్చితంగా అందులో ఉండాలి. వాటర్ పన్ను, కరెంటు బిల్లు, సో దానికి సంబంధించి ఆస్తి పన్ను, ఈ విధంగా ఇవి ఖచ్చితంగా అయితే మీరు ఉండాలి. ఏదైనా రిజిస్ట్రేషన్ ఏదైనా చేయించుకున్నారనుకో ఆ రిజిస్ట్రేషన్ కూడా మీరు అది ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ కింద ఈ స్కీమ్ కింద ఏ స్థలాలు అయితే మనకి ఇవ్వరు అంటే మనం ఏదైనా స్థలం ఆక్రమించుకొని అక్కడ షాప్ పెట్టుకున్నాం అనుకో, ఏ స్థలాలు ఎవరో ఇప్పుడు చెప్తున్నా. సో నదీ ప్రవాహత స్థలాలు అంటే చెరువు గట్లు మీరు ఏదైనా షాప్ పెట్టుకున్నారనుకో అక్కడైతే మీకు ఎవరు. అలాగే కాలువ గట్లు అంటే నదికి సంబంధించి ఏదైనా కాలువలు ఉంటాయి చూడు, ఆ కాలువలకు సంబంధించి, సరస్సులు, నదులు వీటికి సంబంధించి, అలాగే జోనల్ ప్లే గ్రౌండ్లు ఉంటాయి అంటే ఆట స్థలాలు, ఎక్కడైనా ఆట స్థలాలు ఉంటాయి కదా ఆడుకోవడానికి ప్రభుత్వం అనేది కొన్ని ఆట స్థలాలు అనేది ఇస్తారు. సో ఆ ఆట స్థలాలు, అలాగే లేఅవుట్లు అంటే కొన్ని ప్రైవేట్ లేఅవుట్లు కానీ ఏదైనా అక్కడ ఏదైనా ఖాళీ స్థలం ఉందనుకోండి, అక్కడ మీరు ఉంటుంటే దానికి సంబంధించి అయితే మీకు డిపార్ట్మెంట్కి సంబంధించి జలవనరుల శాఖకు సంబంధించి ఏదైనా స్థలాలు అక్కడ కనుక ఉంటే, సో నదీ ప్రవాహాలకు సంబంధించి ఆ ఏరియాలో ఉంటే అక్కడైతే మీకైతే దీనికి సంబంధించి అయితే ఇవ్వరు. సో అదేవిధంగా జోనల్ ప్లే గ్రౌండ్ సంబంధించి, సో ఈ విధంగా ఈ స్థలాల్లో ఉన్నవారికి మాత్రం ఎలాంటి మీకైతే గవర్నమెంట్ దీనికి సంబంధించి మీకైతే పట్టాలు కానీ లేదంటే ఆ స్థలం మీదని చెప్పి అయితే ఇవ్వదు. సో ఇవి కాకుండా మీరు ఎక్కడైనా ఒక సెంటర్లో కానీ
రోడ్డు సైడ్ కానీ ఇంకెక్కడైనా సరే మీరు అక్కడ వ్యాపార నిమిత్తం షాప్ పెట్టుకొని ఉంటే అక్కడైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక మంచి ఉపయోగకరమైనటువంటి ఈ పథకం అనేది తీసుకురావడం జరిగింది. సో దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో మీకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏపీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో డిసెంబర్ 31 వరకు 2025, సో ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా అవకాశం అనేది ఇచ్చారు. సో దీన్ని ప్రతి ఒక్కరూ ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కోరడం జరిగింది. సో దీన్ని వాళ్ళు పరిశీలించి విఆర్ఓ పరిశీలించి, సో దాన్ని ఎంఆర్ఓ పరిశీలించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మీకు దానికి సంబంధించి మీకైతే డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 150 గజాలకు మించి ఎక్కువ ఉంటే, అంటే ఇప్పుడు ఒక 500 గజాలు ఉన్నదనుకో, సో ఆ భూమి మీకు ఇస్తారా ఎవరనేది మీకు అయితే డౌట్ అనేది ఉంటుంది. సో 150 గజాలకు మించి 250 ఉన్నా, 300 ఉన్నా, 350 ఉన్నా, 400 ఉన్నా, 500 ఉన్నా సరే, ఆ 150 గజాలు అనేది మీకు అయితే గవర్నమెంట్ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంతకు మించి అయితే మీకు స్థలం అనేది ఉంటే కనుక దానికి కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో కొంత అమౌంట్ అనేది పే చేసి గవర్నమెంట్కి ఆ భూమి అనేది కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఈ విధంగా ఏపీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 దీన్ని ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉంటే మీరైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి కనుక మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకు ఏదైనా తెలియకపోతే నాకైతే కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై అనేది ఇస్తాను. సో మన ఛానల్ ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి.